సినిమా రంగంలో కొన్నిసార్లు స్టార్ హీరోల కంటే చిన్న పాత్రలే కథను మలుపు తిప్పుతుంటాయి. ముఖ్యంగా బాలనటులు తమ అమాయకత్వంతో, అద్భుతమైన నటనతో వెండితెరపై పండించే వినోదం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో సరిగ్గా ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్. సంక్రాంతికి వస్తున్న చిత్రంతో బుల్లిరాజు పాత్రలో రేవంత్ పలికించిన హావభావాలు, నటన థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించాయి. డైలాగ్స్ విషయంలో కొంత విమర్శలు వచ్చినప్పటికీ నటుడిగా రేవంత్ మాత్రం 100కు 100 మార్కులు కొట్టేశాడనే చెప్పాలి. కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన ఈ బుల్లోడు ఆ తర్వాత మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు వంటి వరుస విజయాలతో దూసుకొని పోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రేవంత్ పేరు మారుమోగుతుంది. అయితే ఈ వరుస విజయాల నేపథ్యంలో రేవంత్ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ జాబితాలో రేవంత్ అగ్రస్థానంలో నిలిచినట్లు సమాచారం. అందుకున్న రిపోర్ట్ ప్రకారం ఈ బాలనటుడు రోజుకు దాదాపు ₹1,00,000 వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. అంటే నెలలో 30 రోజుల పాటు షూటింగ్ ఉంటే రేవంత్ సంపాదన అక్షరాల 30 లక్షలన్నమాట. ఈ చిన్న వయసులోనే ఓ బాలనటుడికి ఈ స్థాయి డిమాండ్ ఉండడం ఇటు సోషల్ మీడియాలో, అటు సినీ ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తుందనే చెప్పాలి. కేవలం సంపాదనలోనే కాదు, భవిష్యత్తు ప్రాజెక్టుల ఎంపికలోనూ రేవంత్ లక్కీ ఛాన్స్లు కొట్టేస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారి కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంలో రేవంత్ కు ఒక కీలక పాత్ర దక్కినట్లు తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమాలు, భారీ బ్యానర్ లో వరుస అవకాశాలు వస్తుండడంతో రేవంత్ కెరియర్ గ్రాఫ్ వేగంగా దూసుకొని పోతుంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్, నటన ప్రతిభతో ఈ బుల్లిరాజు దర్శక నిర్మాతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. చిత్ర పరిశ్రమలో ఏది శాశ్వతం కాదనేదే జగమెరిగిన సత్యం. ఈ రోజున్న క్రేజ్ రేపు మరో కొత్త నటుడు రాగానే మర్చిపోవచ్చు. అందుకే లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రేవంత్ తన కెరియర్ ను ఎంతో తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను బుల్లిరాజు అక్షరాల పాటిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఈ బాలనటుడు మరిన్ని విజయాలు సాధించి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని సినీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.